హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే మా వాడు, అమ్మ ఈరోజు ఫెస్టివల్ కదా, నాకు బొబ్బట్లు చేస్తారా అని అడిగాడు. వాడు అడిగాక తప్పుతుందా? ఫస్ట్లీ బొబ్బట్లు అంటే నాకు గుర్తొచ్చేది మా అత్తయ్య గారు. ఆవిడ చేసే స్పెషల్ ఐటమ్స్లో లిస్ట్ చాలా పెద్దది అనుకోండి, అందులో ఫస్ట్ ఉండేది మాత్రం బొబ్బట్టు. ఆ రెసిపీని నేను ఇవాళ ట్రై చేస్తున్నాను. 1/2 కప్ శనగపప్పుని 2 hours నానబెట్టుకోవాలి. అందులో 1.5 కప్ వాటర్ పోసి కుక్కర్లో 4 to 5 విజిల్స్ రానివ్వండి. బొబ్బట్లు అనగానే మైదాతోనే చేస్తాం కదా, బట్ స్విచ్చింగ్ టు ఏ హెల్దియర్ వెర్షన్ నేను ఇవాళ గోధుమ పిండితో చేస్తున్నాను. 1.5 కప్ ఆటాలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండి అంతా మిక్స్ చేయండి. అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలపాలి. కలిపిన పిండి ఇలా సాఫ్ట్గా ఉంటే చాలు. దీన్ని కవర్ చేసి ఒక 1/2 hour పక్కన పెట్టేయండి. ఈ గ్యాప్లో మన కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యిందో. గరిటతో మ్యాష్ చేసుకుంటే పేస్ట్ లాగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1.5 కప్ బెల్లం తురుము వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. బట్ బీ కేర్ఫుల్, ఉడికేటప్పుడు చింది మీద పడింది అనుకోండి, బొబ్బట్ల కంటే ముందు బొబ్బ గ్యారంటీ. బెల్లం మొత్తం కరిగింది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇంత కలిపిన గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మన స్వీట్ స్టఫింగ్ కూడా చల్లారిపోయింది. ఒక అరిటాకుకు నెయ్యి రాసి పిండిలోకి స్టఫింగ్ చేసుకొని ఆకు మీద పెట్టి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. పల్చగా కాదు, అలా అని మరీ మందంగా కూడా కాదు, మీడియం థిక్నెస్లో ఉంటే చాలు. ఇప్పుడు హీట్ చేసుకున్న పెనం మీద వేసి నెయ్యి అప్లై చేసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, స్వీట్గా, సాఫ్ట్గా, టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ. నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.